వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. నిజం చెప్పాలంటే నాకు చాలా భయం వేస్తుంది. శంబాలా అని ఒక ప్లేస్ ఉందంట, అక్కడ దయ్యం ఉందా లేదా దేవుడు వచ్చి కాపాడతారా లేదా, అసలు సైన్స్ ఉందా ఏంటి, ఇవన్నీ ఒక కన్ఫ్యూజన్ ఉంది అనమాట. సో నేను ఆ ప్లేస్కి 25th థియేటర్స్లోకి వెళ్ళి చూస్తాను. మీరు కూడా నాతో పాటు వచ్చి చూడాలి అంటే ఈ మిస్టరికల్గా ఉన్నటువంటి ఈ శంబాలా ప్లేస్ గురించి మన టీం ముందుంది కదా, అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం. హలో టీం, అందరు ఎలా ఉన్నారు? సో అంటే ఆ మూవీ లాగానే అందరు చాలా మిస్టరీగా పెట్టారు ఫేసెస్. మీ ఆది గారు మీరేమో ఒక సైన్స్, ఉగేందర్ గారు మీకు సైన్స్కి ఉన్న కనెక్షన్ అనుబంధం ఏంటండి అసలు? ఒకసారి ఫస్ట్ అది తెలుసుకోవాలి నేను. సైన్స్ అంటే సైన్స్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అండి. ఎవ్రీడే వాట్ ఎవర్ వీ డూ సైన్స్ ఇస్ దేర్. సేమ్ టైం మన శాస్త్రంలో అన్ని సైన్స్, ఎవ్రీథింగ్ ఇస్ లింక్డ్, ఇంటర్వ్యూన్. అంటే మనం ఏమనుకుంటామంటే సైన్స్ అనే వర్డ్ కాయిన్ అయినాకే సైన్స్ ఉందనుకుంటాం. దట్ వర్డ్ ఈస్ లైక్ 200-300 years బ్యాక్ కాయిన్ అయి ఉంటుంది. బట్ శాస్త్రంలో సైన్స్ అనేది ఎప్పుడు ఉంది. ఓకే, సో అందులో నుంచి మీరు సైన్స్ని పట్టుకొని తీసుకొచ్చారు. సో సైన్స్ గెలుస్తుందా మరి? అది మీరు మూవీ చూడాలి, చెప్తే బాగోదు. ఓకే, అదొక క్వశ్చన్ మార్క్ అంటారు. ఆది గారు లైక్ మీరు అబ్బా అది అన్న వచ్చారు, మా అన్న వచ్చాడు, అది ఇదని ఫీల్ అవుతున్నారు మీ ఫ్యాన్స్ అందరూ కూడా. సో ఈ మూవీ అనేది ఇప్పటివరకు మీరు చేసిన దాంట్లో ఇది ఒక బ్రేక్ అవుతుంది, బ్రేక్ ఇస్తుంది అనే ఫీలింగ్లో ఉన్నారు మీరు? 100% అండి. మంచి అందరం కాన్ఫిడెంట్గా ఉన్నాం, మొత్తం టీమ్, మా ఫ్యామిలీ అందరం కూడా. ఎందుకంటే చాలా మంచి రెస్పాన్స్. ఫస్ట్ లుక్ ఆ పోస్టర్కి కానీ, నా బర్త్డే రోజు వదిలిన సైకిల్ స్టిల్కి కానీ, అలానే మేము జూన్లో టీజర్ రిలీజ్ చేసాం. టీజర్ నుంచే చాలా పాజిటివ్ వైబ్స్లోకి వెళ్ళిపోయింది శంబాలా. అంటే ఫస్ట్ రీచ్ అయింది. మనం చేసేది రీచ్ అవ్వడం ఇంపార్టెంట్ కదా. సో ఎక్కడికి వెళ్ళినా కూడా శంబాలా వస్తుంది, ఒక ఆది శంబాలా వస్తుంది అని నాకు చెప్పడం. సో అందరికీ ఆ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయింది ఆ టీజర్తో. ట్రైలర్తో ఆ బజ్ని ఇంకా చాలా, ట్రైలర్తో బజ్ క్రియేట్ అవ్వడమే కాదు, రిలీజ్ డేట్ చూసి December 25th అబ్బా ఎండ్ వరకు ఆగాల అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. మీకు కూడా అదే ఫీలింగ్ వచ్చిందా? ఇంత లేట్ ఎందుకు, తొందరగా రిలీజ్ చేద్దాం? లేదండి, అంటే నీడ్ టు ప్రమోట్ అండి. ఈ రోజుల్లో బాగా జనాల్లోకి తీసుకెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్ ఫిలిం. సో క్విక్గా రిలీజ్ డేట్ ట్రైలర్ వేసి క్విక్గా 2 weeksలో వచ్చేస్తే అదొక ఈజీ, ఇట్స్ నాట్ ఈజీ. సో ఈ రోజుల్లో ఇంకా తీసుకెళ్ళాలంటే ఇంకా మేము ఇప్పుడు 27 days ఉంది అనుకుంటున్నాం. ఇంకా 27 days అనుకోవట్లే, ఇంకా 27 days ఉంది అంటే ఇంకా ఏదో చేయాలి, ఇంకా బస్ క్రియేట్ చేయాలి అనే ఫీలింగ్లో ఉన్నాం. సో వీఆర్ ట్రైయింగ్ టు అంటే జనాల్లోకి మంచి కంటెంట్, ఈ కంటెంట్ని ప్రేక్షకుల దగ్గరికి ఎంత త్వరగా తీసుకెళ్తే అంత హ్యాపీ. చాలా ఇంట్రెస్టింగ్గా చాలా విషయాలు ఎలా తెలుసుకోవాలంటే చాలా మందికి ఉంటుంది. లైక్ ఈ మూఢనమ్మకాలు ఇవి చాలా ఎక్కువగా ఇప్పటికీ కూడా ఉంటాయి. మీరు కూడా అవి నమ్ముతారా? ఈ మూవీ చూసిన తర్వాత మీరు ఎక్కువగా సైన్స్ సైడా లేదా మూఢనమ్మకాల సైడ్? నాకు ఈ విక్రమ్ క్యారెక్టరు ఇట్స్ క్వైట్ కొంచెం నాకు సిమిలారిటీ ఉంటుంది. నేను కొన్ని విషయాల్లో కొంచెం ఇలానే మొండిగా ఉంటాను. అవునా? అదేం లేదు అనే ఫీలింగ్. అసలు నాకు దయ్యాలే లేవని నా ఇప్పుడు కూడా అదే ఫీల్ అవుతాను. బట్ కొంతమంది ఒరిజినల్గా కొంతమంది నిజంగా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు, ఇలా ఎక్స్పీరియన్స్ చేశాను, లేదు ఇంపాసిబుల్ అని చెప్పి. అంటే మీరు ఇప్పటి వరకు నిజంగా కూడా ఆఫ్ స్క్రీన్ ఎప్పుడు ఒకసారి ఇలా చూసాను ఏదో తేడా కొట్టింది నాకు అనే ఫీలింగ్ ఎప్పుడు రాలేదు? అయితే ఒక 1-2 times అండి. సడన్గా ఒకసారి శ్మశానం నుంచి అలా వెళ్తున్నప్పుడు లెఫ్ట్లో ఏదో కనబడిందనే ఫీలింగ్ ఒకసారో 2 సార్లు కలిగింది అంతే ఓవరాల్ లైఫ్ లో. బట్ చాలా మంది చాలా క్రీపీ స్టోరీస్ చెప్తుంటారు, నేను అది నమ్మను జనరల్ గా. బట్ ఎనీవే ఏదో రకంగా నాకు అర్థమైంది ఏంటంటే శ్మశానం ఎవరిని వదలదు, ఎవరో ఒకరికి ఏదో ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉంటుంది. వైట్ డ్రెస్ వేసుకొని ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం కదా. ఏదో సంథింగ్ సిమిలర్ గా అనిపించింది. బట్ కొంతమంది చాలా క్రీపీ స్టోరీస్ చెప్పారు నాకు, లాట్ ఆఫ్ క్రీపీ స్టోరీస్ దే టోల్డ్ మీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటల్ ఉంటుంది, ఈ హోటల్లో ఒకప్పుడు ఇంత చేస్తే అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒకసారి ఏమైందంటే, ఒక క్రీపీ స్టోరీ చెప్తాను మీకు. డాడీ దేర్ షూటింగ్ ఫర్ 1 film. సో అక్కడ షూట్ చేస్తూ వాళ్ళందరూ షూట్ చేశారు. ఒకరోజు నైట్ సమ్మన్ ఎక్స్పీరియన్స్డ్, నేమ్స్ చెప్పను నేను, మన యాక్ట్రెస్ ఎక్స్పీరియన్స్డ్ సంథింగ్. అందరూ వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే షీ సెడ్ అవుట్ సైడ్ షీ సా సమ్ గై సీయింగ్ హర్ క్రీపీగా. సో నెక్స్ట్ డే కొంతమంది వచ్చి ఏమీ ఉండదు, ఉత్తనే అబ్దాలు చెప్తుంది అనుకున్నాం. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే one guy came and told this place, ఇంకోళ్ళు ఎవరో వచ్చి ఇది ఒకప్పుడు గ్రేవ్ యార్డ్ అని. ఓహో, అక్కడ మీరు షూటింగ్ చేస్తున్నారా? డాడీ వాళ్ళు షూట్ చేస్తుంటే. సో ఇమీడియట్ గా రిసార్ట్ ఖాళీ చేసి అందరు వెళ్ళిపోయారు. సో ఇలాంటివి కొన్ని విన్నాను. సో బట్ ఐ ఫీల్ నేను అందుకే కొంచెం విక్రమ్ క్యారెక్టర్కి అట్ ది సేమ్ టైం ఇప్పుడు కొంచెం మేబీ కొంచెం
ఒక దీంట్లోకి వెళ్తున్నాను అంతే, ఒక పవర్ ఉంది, దేవుడు ఉన్నాడు అని Okay. ఫీలింగ్. సో రెండు అయితే మీరు దేవుడిని నమ్ముతున్నారంటే ఎక్కడో లైట్గా ఇది నమ్ముతున్నారు దయ్యాన్ని అన్నట్టే, రైట్? చూద్దాం, ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ అర్చన గారు, లైక్ హాయ్ అండి, మీరు చాలా క్యూట్గా అంటే హ్యాపీగా లైవ్లీగా ఈ మూవీని చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు మీ ఫేస్లో తెలిసిపోతుంది. సో ఇందులో మీ క్యారెక్టర్ మీరు ఎక్స్ప్రెషన్ ఏదైనా అలాగే ఎంజాయ్ చేస్తున్నాడు. ఓకే, అంతేనా? లేకపోతే మిమ్మల్ని ట్రోల్ చేద్దాం అనుకున్నారేమో అనుకున్నా. మూవీ విషయంలో అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఓకే, సో అండ్ ఇందులో మీ క్యారెక్టర్ ఏంటి? అంటే మిమ్మల్ని ఏమన్నా కాపాడుతారా ఆది గారు, అందులో విక్రమ్ గారు, లేకపోతే ఏంటి? తెలీదా? చూడాలి. లేకపోతే మీరేమన్నా చంపుతారా? గుర్తులేదు, మర్చిపోయా. అంత కష్టపడి వచ్చిన విక్రమ్ గారిని మీరేమన్నా వెన్నుపోటు పొడుస్తారా? మీరే దయ్యమా? గుర్తులేదు, మర్చిపోయా. ఇదొక్కటే నేర్పించారు కదా అందరూ అర్చన గారికి. నేను అందులో ఐఎమ్ ప్లేయింగ్ అ వెరీ బ్యూటిఫుల్ రోల్ అండి. పూజారి కూతురుగా చేస్తున్నాను. ఓకే, వెరీ ట్రెడిషనల్ రోల్. కథతో పాటు ట్రావెల్ అయ్యేలాంటి ఒక వండర్ఫుల్ రోల్. చాలా అందంగా రాశారు, గుర్తుండిపోతుంది. యూనో బికాస్ నా ఒక క్యారెక్టర్ కాదు, ప్రతి క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్, మధుది కానివ్వండి, లేదా శ్వాసిక గారిది, హరీష్ గారిది, సారీ హర్ష గారిది, షిజుమేనన్ గారిది, ప్రియా గారిది, రవివర్మ గారిది, మీసాల్ లక్ష్మణ్, ఎవ్రీ అన్నపూర్ణమ్మ గారిది, ప్రతి క్యారెక్టర్ మీరు చూసుకున్నట్టయితే ఇట్స్ నాట్ జస్ట్ క్యారెక్టర్స్, దే హ్యావ్ పోర్ దర్ లైవ్స్ ఇన్ టు ఇట్. మీరు అది చూసి బయటకు వచ్చినప్పుడు అది ఎక్స్పీరియన్స్ చేస్తారు అనే స్ట్రాంగ్ ఫీలింగ్. సో ఇట్స్ గోనా బి అ విజువల్, ఎమోషనల్, అ గ్రేట్ ట్రీట్ ఫర్ దిస్ మిక్స్డ్, అన్ని మిక్స్డ్ ఈ ఎమోషన్స్. ఇయర్ ని ఒక గ్రేట్ బ్యాంగ్ తో ఎండ్ చేస్తామనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. మేబీ దట్స్ సీన్ ఆన్ మై ఫేస్, అంతే. సూపర్. అండ్ ఇంకోటి, మనం డైరెక్ట్ మూవీస్ ఇలాంటివి చాలా చూడడం వేరు, బట్ అదే మూవీ అలాంటి కైండ్ ఆఫ్ జానరాలో మూవీ యాక్టింగ్ చేయడం వేరు. సో ఆ లొకేషన్ ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ టెన్షన్ అనిపించలేదా? లేదండి, నేను చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాను. అవునా? దయ్యాన్ని ఎప్పుడు చూస్తాను అన్న ఫీలింగ్ లాగా. బట్ నాకు ఇలాంటి సినిమాలు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. ఐ స్పెషలీ లవ్ హారర్ ఆర్ థ్రిల్లర్ జానరా. హై ఇలాంటి జానరా నాకు యూనో చేయడానికి ఒక అవకాశం వచ్చిందంటే వై నాట్. సో ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్, ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు డూ దిస్. అండ్ ఇప్పుడు చాలా అందంగా కూడా వచ్చింది సినిమా. అండ్ పీపుల్ ఎక్కడికి వెళ్ళినా కూడా చూసిన ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, శంబాలా ఎప్పుడు రిలీజ్ అవుతుంది. నేను ఎక్కడికి వెళ్ళినా పర్సనల్గా వెళ్ళినా కూడా అదే క్వశ్చన్ అడుగుతున్నారు. కాబట్టి ఒక మంచి హైప్ని క్రియేట్ చేస్తుంది. ప్రతి ఒక్కరు యూనో చూసిన ప్రతి ఒక్కరు కూడా బజ్ బాగుందని చెప్తున్నారు. దిస్ ఇస్ గివింగ్ మీ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ఐ థింక్ వీ విల్ లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ అనే కోరుకుంటున్నాను. అవును, ఎక్స్పెక్టేషన్స్ అయితే మించిపోయినాయి ట్రైలర్ చూసిన తర్వాత. అది సినిమా చూసిన తర్వాత ఇంకా మీకు ఆ ఫీలింగ్ వస్తుంది. బికాస్ ఈ వైబ్ ఏదైతే క్రియేట్ అయిందో అదే వైబ్ మీరు సినిమాలో కూడా చూడబోతున్నారు. అండ్ మధు గారు, ఇందులో మీరు పోలీస్ క్యారెక్టర్ మరి అమాయకులా, లేకపోతే మీరే అన్ని ఏమన్నా తెలియని చిచ్చులు ఏమన్నా పెట్టేటట్టుంటారా? ఏంటి మీ క్యారెక్టర్ ఏంటి? నా క్యారెక్టర్ హనుమంతు. ఓకే, అయితే సిన్సియర్ పేరుతో ఇంకా చిచ్చులు ఏం లేవుగా, పేరు చెప్పేస్తుంది. సో హనుమంతు అని పేరు పెట్టుకుని చిచ్చులు పెడితే మటాష్. సో అంటే మరి ధైర్యవంతులేనా? మరి హనుమంతులు పేరు పెట్టుకున్నారు కదా. ఆయన ఉన్నాడని ధైర్యం అంతే సినిమాలో. నిజంగా అంటే సినిమా అంతా అలాగే ఉంటుంది మా క్యారెక్టర్. ఆయన ఎక్కడెక్కడ తీసుకెళ్తా ఉంటే నేను అక్కడికి ఓకే, ఫన్ కూడా జనరేట్ అవుతుంది. అయితే ఫన్ ఉంటది ప్లేసెస్ లో, బట్ భయం ఉంటది. హనుమంతుని పేరు పెట్టుకున్నా సరే వీడికి మేబీ భయం ఉంటది కాబట్టి ఆ పేరు పెట్టారేమో కావచ్చు, ఆపోజిట్ ఉండాలని డైరెక్టర్ గారు. అది డైరెక్టర్ గారిని అడగాలి. సో భయం ఉంటది సినిమాలో, కానీ ఆయన హీరో గారు ఎక్కడెక్కడికి వెళ్తా ఉంటే అక్కడికి వెళ్తా ఉంటాను నేను, అంతే వెనకుండి. ఓకే, యాక్చువల్ ఈ స్టోరీ ఇది ఫస్ట్ మీకు చెప్పినప్పుడు హీరో హీరోయిన్ ఇలా అనుకుంటున్నాం, ఇలా ఎలివేషన్ ఉంటుంది అది చెప్పడం వేరు, బట్ మీకు ఎలా చెప్పారు ఈ స్టోరీ చెప్పినప్పుడు? నేను ఒకటే ఒక ఫీలింగ్ చెప్పాలా, ఈ స్టోరీ చెప్పినప్పుడు ఈ సినిమా వినగానే బ్లాక్ బస్టర్ ఫిక్స్ అయ్యింది. తను నాకు ఫస్ట్ టైం కాల్ చేసి తనే మధువే ఫోన్ చేసి, బ్రో ఈ సినిమా కొట్టేస్తున్నాం అని ఫస్ట్ ఫోన్ చేసి పాజిటివ్ గా చెప్పింది మధు. అబ్బా, అప్పుడు మీకు అబ్బా సాయిరామ్ అనిపించిందా? అంటే మధున్ చాలా జెన్యున్ గా ఉంటాడు. సో చాలా జెన్యున్ గా, అంటే చాలా రేర్, అంటే వెరీ కొంతమంది నార్మల్ ప్రతిదీ చెప్తుంటారు. లేదు, ఎలా ఉన్న మొహమాటానికి బాగుంది అనకుండా రియల్ గా నచ్చింది కాబట్టి వినగానే ఆయనకు కూడా చెప్పండి డైరెక్టర్ గారికి, ఈ పని అవుతుంది అని. ఆయనకి నా గ్రూప్ లో ఎవరికి చెప్పాలో అందరికి చెప్పేసాను ఈ సినిమా పని అవుతుంది. సినిమా కథ విన్నప్పుడే అన్అఫీషియల్ పిఆర్ ఏదన్నా అంటే ఏదైనా సినిమా బాగా అనిపించింది అంటే మాత్రం మోస్తానే అవును, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అవును, అది ఒకటి రిపీట్ చేస్తా ఉంటాను. ఎవరన్నా చూసారా మూవీ ప్రివ్యూ ఆల్రెడీ ఏమన్నా చూసారా? అంటే అండి నాకు చూడలేదు, బట్ చాలా క్లోజ్, ఆయన చాలా మంచి జడ్జ్మెంట్ ఉన్న ఆయన చూసి ఈ సినిమా హిట్ ఫిలిం, మంచి హిట్ ఈ సినిమా చాలా బాగుంది.
దీన్ని ఎంత ప్రమోట్ చేస్తే అంత మంచిదని చెప్పిన అయితే వాళ్ళు మీకు చాలా మంది తక్కువ ఉన్నారు. టైంలో ప్రమోషన్స్ తో పాటు సక్సెస్ మీట్ కూడా ఒకేసారి చేస్తే అయిపోతుంది. కాదండి వాళ్ళ ఒపీనియన్ చెప్పారు, అది రేపొద్దున లేదు, ఏదన్నా definitely డిసెంబర్ hits 25 అండి. ప్రేక్షకులు వాళ్ళే డిసైడ్ చేయాలి కదా అది. అవునవును. సో మేమే కాదు కదా, సో ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళిన తర్వాత మెరీ క్రిస్మస్ నిజంగానే మెర్రీగా ఉండాలి. సో మీరే మాకు మంచి క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వాలి. డెఫినెట్లీ ఇచ్చేద్దాం, అడిగారు కదా ఇచ్చేద్దాం, దాచుకుంటే లావ్ అయిపోతాం. సో డెఫినెట్లీ ఇచ్చేద్దాం. అండ్ డైరెక్టర్ గారు మిమ్మల్ని చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటంటే, ఇప్పుడు మన శివుడు అండ్ అసురులు కొట్లాడితే ఇక్కడికి వచ్చారు. సో ఆ ఫైట్కి సంబంధించి ఏదన్నా ఇక్కడ రిలేటెడ్ ఉంటుందా, లేకపోతే దాన్ని లీడ్గా తీసుకొని దీన్ని ఎలా తీసుకొచ్చారు స్టోరీ? వాట్ ఎవర్ స్టోరీ. ఇప్పుడు ఉల్కా అంటే తెలుసా మీకు? ఏంటండి ఉల్కా ఉల్కా? తెలుసా? ఆస్ట్రాయిడ్ ఉంటుంది, మెటీరియల్. ఓకే ఓకే. కాదు కదా, నాకు ఉల్కా అని చెప్తే నాకు అర్థం అవ్వలేదు. మనం ఒకటి అమ్మయ్య థ్యాంక్స్ అండి. మీరు ఏమనుకోండి అడిగారని స్పెసిఫిక్, ఎందుకంటే అంటే ఆడియన్స్ కూడా తెలుస్తుంది కదా. పర్వాలేదు, అది మాకు కావాల్సిందే కంటెంట్, మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటాం, చెప్పండి. సో ఒక ఉల్కా వచ్చి ఒక శంబాలా అనే ఒక ఊర్లో పడింది. ఓకే. అది పడడం వల్ల లాట్ ఆఫ్ మిస్టీరియస్ థింగ్స్ అన్ని జరగడం స్టార్ట్ అయింది ఆ ఊర్లో. అంటే రాయా ఉల్కా? అంటే ఉల్కా అంటే ఒక మెటీరియర్, అంటే ఇప్పుడు సమ్ అవుటర్ స్పేస్ స్టోన్. ఓకే ఓకే. ఇట్ కెన్ బి ఎనీథింగ్, మిస్టీరియస్ స్టోన్. నేను సెర్చ్ చేశాను యాక్చువల్లీ. గొడవలు జరిగిన తర్వాత ఎండ్ కంక్లూజన్ ఏం జరిగింటది శివుడికి అసురులకి అని అంటే వేరే మంచి జరిగిందని చూపించారు, కానీ అసలు ఏం పడ్డదో తెలుసుకోవడానికి నేను రీసెర్చ్ చేసా, కానీ నాకు తెలియలేదు. మీరు చెప్తే తెలిసింది ఉల్కా అని. ఇట్స్ ఉల్కా, మెటీరియర్ పడింది అనమాట. అది పడ్డప్పటి నుండి ఆ ఊర్లో లైక్ వెరీ పీస్ఫుల్ ఊరు. ఆ ఊర్లో చాలా మిస్టీరియస్ థింగ్స్ జరగడం స్టార్ట్ అయినాయి అనమాట. దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ హీ కమ్స్. బట్ హీరో ఈజ్ కంప్లీట్లీ సైంటిఫిక్ పర్సన్, ఏథిస్ట్, మొండితనం ఎక్కువ. సో వాట్ ఎవర్ చూస్తేనే నేను నమ్ముతాను, చూసి వినిందే నమ్ముతా తప్పక నేను అంటే ఈ ఊహలు నేను నమ్మను, ఈ టైప్ ఆఫ్ ఒక క్యారెక్టరైజేషన్ హీరో. బట్ ఎట్ ద ఎండ్లో ట్రైలర్లో ఈవెన్ హీరో కూడా డౌట్ పడతారు, ఏంటి సైన్స్కి మించి ఏదో ఉందని. అది మీరే చెప్పాలి అది గారు, సైన్స్కి మించి నిజంగా ఏదో ఒకటి ఉంటుందంటారా? 100% ఉంటుందండి. నేను చెప్తాను కదా, నేను కొంచెం బిగినింగ్లో విక్రమ్ క్యారెక్టర్కి దానికి కొంచెం కరెక్ట్గా ఉంటుంది. కొన్నిసార్లు దేవుడు ఫుల్గా ఎక్కువ నమ్మను, బట్ అట్ ద సేమ్ టైం అలా అని చెప్పి దేవుడిని నమ్మకుండా ఉండను. బట్ ఈ మధ్య కంప్లీట్గా బికమ్ వెరీ ఇది, ఈ మధ్య ఎక్కువ గుళ్ళు వెళ్తున్నాను, కొంచెం స్పిరిచువల్ అయిపోయాను బాగా. అంటే నాట్ టూ మచ్ ఆల్సో, బట్ 100% బ్యాలెన్స్డ్గా గుళ్ళకి వెళ్తాను. నాకు ఒక పాజిటివిటీ వస్తుంది గుళ్ళకి వెళ్ళినప్పుడు, చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. దట్ ఫీలింగ్ మనం చెప్పలేం, కొంచెం ఒక తెలియని ఒక ధైర్యం వస్తుంది. సో ఐ థింక్ దేర్ ఇస్ సమ్ పవర్. 100% దేవుడు అనేది, గాడ్ అనేది 100% దేర్ ఇస్ గాడ్. అండ్ ఈ ఎక్స్పీరియన్స్, ఈ లొకేషన్ అంతా కూడా ఎక్కడ షూట్ చేశారండి? ఆర్ఎఫ్సి అంతా సెటప్? 95% ఆఫ్ ది షూట్ వచ్చి ఆర్ఎఫ్సి అండి. లైక్ వాట్ ఎవర్ మీరు చూసారు కదా ఇప్పుడు దాంట్లో, అంటే ట్రైలర్లో చూసారు కదా, అంతా కూడా ఆర్ఎఫ్సి. లైక్ ఆ ఫీల్డ్స్ అవన్నీ కూడా మేము లైక్ ఆల్మోస్ట్ దాన్ని కట్ చేయించి ఒక 2 months దాన్ని పెంచి దాన్ని బేస్ చేసుకుని మా స్కెడ్యూల్ వేసుకొని షూట్ చేసాం. ఇట్లాంటి చాలా. ఇందాక మీరు అడిగారు ఏమన్నా ఫీల్ అయ్యారా మీరు సెట్ లో భయం అని. ఒకటి బాగా ఫీల్ అయ్యాం, చలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి షూటింగ్ చేస్తాం. ఓకే ఓకే. ఈవినింగ్ 6 to morning 6 ఎవ్రీడే కాల్స్. ఎవ్రీడే మామూలుగా ఉండేది కదా చలి. ఇట్లాంటి ఇంకా రామోజీ ఫిల్మ్ సిటీలో ఎక్కువ ఉంటుంది చలి, ఇక్కడికంటే ఒక 3-4 degrees. ఓ అబ్బో. అండ్ మధ్యలో సడన్ గా ఏమన్నా ఎఫెక్ట్స్, ఆఫ్ స్క్రీన్ ఎఫెక్ట్స్ అయినా కూడా మీకు భయం వేసి ఉంటది నాకు తెలిసి. మీకే అందరం కలిసే ఉన్నాం, భయపడే ఛాన్స్ లేదు. అంటే సెట్ లో లైక్ ఆల్మోస్ట్ 500-600 పీపుల్ ఉండేది. అంటే ఆల్మోస్ట్ ఆ క్లైమాక్స్ మధ్యలో సీన్స్ అని 300, more than 300 పీపుల్ ఉండేది, జూనియర్ ఆర్టిస్ట్లే. సో 600-700 పీపుల్. సో భయపడే ఛాన్సులు తక్కువే. ఓకే. సో ఇందులో ఇంతమంది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్లో ఎవరు తప్పు చేశారు అని తెలుసుకోవడమేమో చాలా కష్టంగా ఉంది. సో మరి ఎవరు కొంచెం ఏదైనా లీడ్ ఇస్తారా మాకు? ఇంకా సినిమాలో చూస్తే మన విక్రమ్ గారు ఏం కనుక్కున్నారు మరి? ఎండింగ్ లో దయ్యం ఉందని కనుక్కున్నారా, లేకపోతే దేవుడు ఉన్నారని కనుక్కున్నారా, లేకపోతే సైన్సే గెలిచిందా? మీరు ఎండింగ్ అని చెప్పేసి మొత్తం మీరు కథ చెప్పేయమంటారా? స్పాయిలర్, మొత్తం స్పాయిలర్స్ అయిపోతుంది. సో నో, బట్ 100% రిలీజ్ అయ్యాక మాట్లాడదాం, అప్పుడు చెప్తాం కరెక్ట్గా ఆన్సర్. అవునవును. ఈవెన్ ఇలాంటి మూవీస్ కొంచెం రిలీజ్ అయిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అరే ఈ సీన్ అలా ఎలా తీశారు అని. రిలీజ్ అయ్యాక కూడా మాట్లాడడానికి లేదండి. అవునా? ఎందుకంటే రేపు పొద్దున్న డిజిటల్ లో కూడా చూసే వాళ్ళకి ఆ ఫ్రెష్ ఫీల్ ఇవ్వాలి. ఓ అలే ఫ్యూచర్ బాగా ఆలోచిస్తున్నారు అయితే. యా ఆబ్వియస్లీ. సో యు షుడ్ నాట్ కిల్ ద వ్యూవర్. తెలిసిపోయిందంటే ఆ వ్యూవర్ విదిపోతుంది.
అండ్ బట్ ఇదైతే చెప్పొచ్చు నాకు తెలిసి ఈ స్క్రీన్ ఐ మీన్ మీరు షూట్ చేసేటప్పుడు ఈ సీన్ అబ్బా ఇది గూస్ బంప్స్ వస్తుంది ఆడియన్స్కి అంటే ఇంటర్వెల్ సీన్ రావచ్చా లేకపోతే క్లైమాక్స్ రావచ్చా? లేదండి, ఇంటర్వెల్ తర్వాత ఒక మేజర్ సీక్వెన్స్ ఉంది, అది 100% ఒక మంచి ఫీల్, ఒక షాకింగ్ ఫ్యాక్టర్, గూస్ బంప్స్ వస్తాయి. అలానే సినిమాలో 2-3 మంచి అంటే జంప్ స్కేర్స్ బాగుంటాయండి, కొంచెం జంప్ స్కేర్స్, హారర్ ఇవి అవన్నీ ఉంటాయి. సో కొంచెం భయంగా కూడా ఉంటుంది సినిమా. అవును భయం మాకు కావాల్సిందే భయము, భయపడతాం కానీ మళ్ళీ అక్కడికి వెళ్తాం మేము. అవును కొంచెం అది కూడా ఉంటుంది. సో గూస్ బంప్స్ ఉంటాయి, అట్ ది సేమ్ టైం ఒక మంచి హై కూడా వస్తుంది, ఒక మంచి హై సీక్వెన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ మీకు కొన్నిసార్లు ఎలా షూట్ చేసినా సరే లైక్ ఇలాంటి మూవీస్ చేసేటప్పుడు ఇదే జోనరాలో వెళ్తాం కదా అనే థాట్లో కూడా ఆలోచించారా, లేదా స్టోరీని బట్టి మీరు ముందుకు వెళ్ళాలనుకుంటారు? అంటే ప్రీవియస్ మూవీస్ కావచ్చు, ఇప్పుడు మీరు చూస్ చేస్తున్న మూవీస్ కావచ్చు. స్టోరీ అండి, బికాజ్ కంటెంట్ ఇస్ ఇంపార్టెంట్. ఈ కాలంలో కంటెంట్ ఇస్ ద హీరో. సో మనం ఎటువైపు చూసినా కూడా స్టార్ హీరో అనో లేదా కొత్త హీరోయిన్ అనో ఎవరో వెళ్ళట్లేదు. కంటెంట్ బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ దాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ సేమ్ వే దిస్ ఇస్ వన్ అమాంగ్స్ దెమ్. సో అంతే కంటెంట్ వైజ్ చాలా బాగుండిపోతుంది. ప్లస్ యూనో ఈ క్రిస్మస్కి హాలిడేస్ కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. సో ఐ కెన్ టెల్ దట్ కొంచెం భయం ఉంటుంది, పిల్లల్ని పేరెంట్స్ గైడెన్స్తోనే తీసుకెళ్ళమని చెప్తాను, బట్ దే విల్ ఎంజాయ్. ఇట్స్ నాట్ లైక్ టూ స్కేరీ, ఏదో నిజమైన హాలీవుడ్ రేంజ్లో ఆ జంప్ స్క్వేర్స్ ఉండవు, కానీ ఇట్ ఈస్ హాంటింగ్, ఇట్ ఈస్ స్కారీ, బట్ ఇట్ ఈస్ థ్రిల్లింగ్. బట్ సినిమా అయ్యేంత వరకు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ లో కూర్చోబెడుతుంది ఫర్ షూర్. సూపర్. అదే కావాలి కదా మనకి, ఆడియన్స్ కి కూడా. మేము అక్కడ దాకా కావాల్సింది మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము, జస్ట్ వెయిట్ టిల్ 25th అంతే తీసుకుంటాం, డెలివర్ చేయడానికి రెడీగా ఉన్నాము. అవును. అండ్ మధు గారు మీరు కూడా లైక్ రోల్స్ ఈ మధ్య ఒకరు ఈ స్టిక్ ఆన్ ఈ జోనరా లేకపోతే కామెడీనే చేస్తారు మధు అనే థాట్ కూడా మారిపోయింది. సో మీరు కూడా అదే వేలో కొత్త క్యారెక్టర్స్ చేస్తున్నట్టే కనిపిస్తున్నారు. సో ఇందులో మీ క్యారెక్టర్ మీకు ఎలా ఫీల్ ఇచ్చింది? నేనైతే చాలా పర్సనల్లీ బాగా ఎంజాయ్ చేసిన క్యారెక్టర్. ఎందుకంటే కథ విన్నప్పుడు నేను కథ వినగానే నేను ఫిక్స్ అయ్యాను ఈ సినిమా హిట్ అని. సో మనం చేస్తున్న సినిమాకి పనిచేస్తున్న ఫన్ వేరుంటుంది. ఎవ్రీడే మనం అంటే ఏదో సాధించడానికి వెళ్తున్నాం అని ఆ ఫీల్తోనే వెళ్ళేవాడిని సెట్కి. ఎవ్రీడే 100% నేను అదే ఫీలింగ్తో వెళ్ళేవాడిని. హిట్ సినిమా ఇది, కొడుతున్నాం అదే ఫీల్తో వెళ్ళేవాడిని. అండ్ అది సినిమా కంప్లీట్ అయిన తర్వాత కూడా ట్రైలర్కి టీజర్కి వచ్చిన బజ్, అంటే ఏ సినిమాకి ఆ సినిమానే డిఫరెంట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ఫిల్మ్ ఏ క్యారెక్టర్ అన్నా చేయొచ్చు ఈ సినిమాలో. యూ పిక్ ఎనీ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఓకే, అంటే ఓన్లీ ఇదే క్యారెక్టర్, ఇది హైలైట్, ఇది ఎక్కువ స్క్రీన్ స్పేస్ అనుకోవడానికి ఏది ఉండదు అలాంటిది. ఏ క్యారెక్టర్ ఎత్తుకున్నా బాగుంటుంది ఈ సినిమాలో. సో అలాంటి సినిమాలు చేసేప్పుడు యూ ఫీల్ యువర్ ఒకటి యూనిక్ ఒకటి ఫీల్ అవుతాం. యూ విల్ ఆల్సో ఫీల్ వెరీ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్. అండ్ అదే విధంగా ఐ ఫీల్ ఆడియన్స్ ఆల్సో షుడ్ వాచ్ దిస్ ఫిల్మ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. అవునవును. ఈ క్రెడిట్స్ అంతా మన డైరెక్టర్ గారికి ఇచ్చేసేయాలి, అన్ని రోల్స్ క్యారెక్టర్స్ ని. Right. Even though I wrote and I'm doing and without their support I cannot do anything. ఎందుకంటే నైట్స్, చిల్స్ అంటే లైక్ టూ మచ్ ఆఫ్ హార్డ్ వర్క్. అండ్ ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఇంటర్వెల్లో ఒక సీక్వెన్స్ ఉందనుకోండి, ఇట్స్ డెఫినెట్లీ విల్ గెట్ గూస్ బంప్స్ హోల్ సీక్వెన్స్ ఇంటర్వెల్ది. ఆ సీక్వెన్స్ షూట్ చేసేటప్పుడు అయితే ఎవ్రీవన్ గట్ హర్ట్, ప్రతి ఒక్కరు దెబ్బలు తగిలే. ఆ బ్లేడ్, అది గ్రాస్ ఉంటుంది కదా, కోసుకుంటుంది ప్రతి ఒక్కరికి. రఫ్ గా ఉంటుంది. తగిలిన స్వాసిక, ఇంకొక అమ్మాయి ఉంది కదా స్వాసిక, షీ గాట్ హర్ట్. ఐ డిడ్ంట్ ఈవెన్ నో దట్ షీ గాట్ హర్ట్. నేను షార్ట్ పెట్టినప్పుడు చూస్తే దెబ్బ ఉంది, రక్తం వస్తుంది. పర్లేదు సార్, టైం అయిపోతుంది షూట్ చేయాలి. ఎందుకంటే అందరికీ తెలుసు టైం మార్నింగ్ 6 వరకు మనకు వీ హ్యావ్ టు ఫినిష్, ఆ రోజు అయిపోవాలి మనకు. అది అవును, లైటింగ్ అనేది ఇందాక మీరు అందరు డిస్కస్ చేస్తున్నారు, లైటింగ్ అనేది చాలా టఫ్ అయినట్టుంది మీకు కదా? డెఫినెట్గా. మీసాల లక్ష్మణ్కి అయితే ఆల్మోస్ట్ బ్లడ్ వచ్చేసింది, ఆది గారికి కోసుకుంది, సార్కి అయితే ఎవ్రీ వన్ గాట్ హర్ట్. బట్ నో వన్ లైక్ కంప్లైంట్ ఆర్ ఎనీథింగ్. నాకు తెలియని కూడా తెలియదు, అయిపోయాక తెలిసింది నాకు. లైక్ ఐ వాస్ ఇన్ మై ఓన్ వరల్డ్ అక్కడ. అది నెక్స్ట్ అది చేయాలి, ఇది చేయాలి అనేసి. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆయన హీ లవ్స్ సినిమా సో మచ్. ఈ సినిమానే కాదు, హీ లవ్స్ సినిమా జనరలీ. ఆయన ఒక డిఫరెంట్ ప్రపంచంలో ఉంటాడు. అది సెట్లో ఏమవుతుంది యూజువలీ, అలా ఒక్కళ్ళు ఉంటే, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ యూజువలీ ద డైరెక్టర్, ఇట్ రబ్స్ ఆన్ టు ఎవ్రీబడి. సో మేమందరం కూడా ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయాం, టు బి వెరీ ఫ్రాంక్. అవునవును. అండ్ మీ పాజిటివ్ వైబ్ అండి, ఆల్ ది యాక్టర్స్ అండ్ ఎవ్రీవన్ వెరీ పాజిటివ్ వైబ్ ఫ్రమ్ డే వన్.
అసలు మీరు ఆది గారిని ఫస్ట్ కలిసినప్పుడు ఈ స్టోరీ గురించి అసలు ఫస్ట్ అంటే ఇది కొంచెం హారర్, ఇలా బాగుంటుంది, థ్రిల్ ఇలా చెప్పారా, లేకపోతే ఏ రకంగా ఒప్పించారు మీరు ఆది గారిని? ఐ టోల్డ్ ద హోల్ స్టోరీ అండి. ఓకే. ఐ డి నాట్ అంటే లైక్ లాగ్ లైన్ అని అట్లంతా ఏం చెప్పలేదు అనమాట. సో ఆది గారు అనుకున్నాము, వెళ్ళి కలిసాము. కలిసిన తర్వాత ఫస్ట్ సీన్ టు లాస్ట్ సీన్ ఐ టోల్డ్ ద కంప్లీట్ స్క్రిప్ట్. యాక్చువల్లీ కంగ్రాట్స్ టు యూ బ్రో, ఫంటాస్టిక్ స్క్రిప్ట్ ఎంచుకున్నాం. టు బి వెరీ ఫ్రాంక్, యాక్చువల్లీ యూ పిక్డ్ అప్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ అయిపోయేటప్పటికి స్క్రిప్ట్ బాగుందా లేదా అని డిస్కషన్ లేదు అక్కడ. ఆది గారు వచ్చి ఇది ఎక్కడ షూట్ చేస్తే బాగుంటది, ఈ చెట్లు ఇట్లా ఉండాలి కదా, ఇది ఇది బాగుంది. బాగుంది కదా, మీరు అందులోకి వెళ్ళిపోయారు ఇంకా. ఇదైతే ఎలా ఉంటది, అదైతే ఎలా ఉంటది, ఇది చేస్తే అని పక్కన ఆది గారు అడిగా మీరు బాగా రాసుకున్నారు, ఈ సినిమాకి బాగా ఖర్చు అవుతున్న విషయం మీకు తెలుసా అని అడిగా. అవును. he asked me. ఈ సినిమాకి బాగా ఖర్చు అవుతుంది, ఇట్స్ నాట్ మామూలుగా చేయలేము, ఇది ఆ విలేజ్ క్రియేట్ చేయాలి, విలేజ్ అంటున్నారు, ఉల్కా అంటున్నారు, గ్రాఫిక్స్ ఉన్నాయి అని మళ్ళీ అడిగాను. నైట్ అంటున్నారు. అంటే లేదు సార్, ప్రొడ్యూసర్స్ వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళు అంటే తను అంటే నాకు ఆల్రెడీ రాజశేఖర్ గారు తెలుసు. సో ఆయనకు సో ఐ నో దట్ ఆయన కూడా ఒక మంచి టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్ అని. సో అట్ ద సేమ్ టైం ఆయనతో పాటు మహేందర్ రెడ్డి గారు వీళ్ళు కూడా. సో అని అడిగిన వెంటనే తను వాజ్ వెరీ కాన్ఫిడెంట్, లేదు సార్ ఇలా అనుకుంటున్నాం, ఇలా చేస్తున్నాం, ఇందులో అనుకున్నాం. అసలు ఫస్ట్ స్టోరీ విన్నాక ఓకే కాదు డైరెక్ట్ క్యారెక్టర్లోకి వెళ్ళి లొకేషన్స్ వీటన్నిటిని అప్పుడే అన్వేషించడం విక్రమ్ అయిపోయారు అనమాట స్టోరీ విన్నాక మీరు. లిటరల్లీ వి హ్యాడ్ ద డిస్కషన్. స్టోరీ అయినాక 1 hour డిస్కషన్ దీని మీద అయింది. ఓకే. లొకేషన్స్ ఎట్లా వస్తుంది, నైట్ ఎక్కువ ఉంది, నైట్స్ ఎక్కువ ఉన్నాయి, ఇది అవుతుందా, ఖర్చు. అంటే మనం అనుకున్న స్పాన్ లో ఇంత సినిమా చెప్పగలమా అనేది కూడా డౌట్ వచ్చింది. బట్ అండ్ దీనికి ఇంకోటి ఇట్లాంటి మూవీస్ కి చాలా ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్. మీరు కూడా కొన్నిసార్లు దగ్గరుండి మ్యూజిక్ ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా చూసారు అనుకుంటా కదా. మిక్సింగ్ లో నైట్స్ మొత్తం కూడా ఉన్నారు. మెయిన్ కష్టపడింది ఇతను శ్రీచరణ్. నేను యూఎస్ వెళ్ళే ముందు అంటే ఆల్మోస్ట్ మేలో వెళ్తున్నప్పుడు వీళ్ళు దే స్టార్టెడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. మే అయిపోయింది, జూన్ అయిపోయింది, మే, జూన్, జూలై, ఆగస్టు ఇంకా మ్యూజిక్ కొడుతూనే ఉన్నాయి. అసలు ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారని నేను వెళ్ళా. ఓకే. అసలు ఏంటి ఇన్నేసి రోజులు కొడుతూనే ఉన్నారు మ్యూజిక్, అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. అంటే ఈ ప్రతి సీక్వెన్స్ అంత బాగా డిజైన్ చేసి దే డిడ్. సో మెయిన్ క్రెడిట్ షుడ్ గో టు శ్రీచరణ్. ఎందుకంటే శ్రీచరణ్ బీయింగ్ సో బిజీ, అంత బిజీగా ఉండి అంత చేస్తూ తను కూడా ఈ సినిమా నచ్చి, ఈ సినిమా చాలా ఏదో సంథింగ్ ఇస్ దేర్ ఇన్ ద ఫిల్మ్ అని చెప్పి తను ఈ సినిమా టైం స్పెండ్ చేయడం ఆల్మోస్ట్ 3 months 4 months. ఇప్పటికి కూడా ఈ స్టిల్ ఇంకా ఫైనల్ మిక్స్ ఒకటి ఉంది, ఇంకా ఈ స్టిల్ ఇంకా దాంతో ఇంకా ఏదైనా ఇంప్రూవైజేషన్ ఏదైనా చేయొచ్చు, ఇంకా బెటర్మెంట్ చేయొచ్చు అని, ఇంకా సౌండ్ డిజైన్ అంతా కూడా చాలా బాగా ప్లాన్ చేశాడు. అండ్ ఇలాంటి ఫిలిమ్స్ థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ అయ్యారు. దానికోసం మెయిన్ టార్గెట్ ఏంటంటే మొత్తం టీమ్ ఏంటంటే మూవీ లైక్ శంబాలా హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్ ఇన్ థియేటర్. దీనికి నేను కూడా ఒప్పుకుంటాను, లేకపోతే ఆ ఫీల్ థ్రిల్ రాదు ఎక్కడ చూసినా. మేము ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేశారు ప్రసాద్ ల్యాబ్స్ లో. మేము చేసినప్పుడు మేము అప్పటికి చూసాం ట్రైలర్, కానీ ఆ స్క్రీన్ మీద చూసినప్పుడు ఇది మా ట్రైలర్ ఏమో అనిపించింది నాకే. ఐ మీన్ వి వర్ బ్లోన్, అసలు ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్. సో అది ఎక్స్పీరియన్స్ చేయాలంటే థియేటర్కి వెళ్ళాల్సిందే. యూ హ్యావ్ టు గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్. సూపర్. అండ్ అర్చన గారు, లైక్ మీకు ఆఫ్ స్క్రీన్లో మీ కాస్ట్యూమ్స్ కానీ మీ లుక్ గురించి ఏమన్నా స్పెసిఫిక్ కేర్ తీసుకున్నారా? డైరెక్టర్ గారు నాకు ఇలానే ఉండాలి, ఇలా చేయాలని ఏమన్నా చెప్పారు? అందుకంటే ఇట్లాంటి వాటిల్లో డెఫినెట్లీ పర్టికులర్గా ఉంటారు కదా. He was very particular with my hairstyle. He was very particular with my bottu style. నా చీర కలర్ కాంబినేషన్స్ కానివ్వండి, నేను పెట్టే పూల లెంత్ కానివ్వండి, ఎవ్రీథింగ్. అమ్మాయిలు కూడా ఎంత జాగ్రత్తగా కేర్ తీసుకోరు. లేదు, బికాజ్ ఈ కథ అలాంటిది డిమాండ్ చేస్తుందని. బికాజ్ ఇట్ ఇస్ 1980s బ్యాక్డ్రాప్ కదా. సో ప్రతి ఒక్కరి అవుట్ఫిట్ స్టైల్స్ చూస్తే మీకు ఆ యూనో ఆ టైంలో ఉన్నట్టుగానే కనిపిస్తుంది. అండ్ అది గారిది చూసినట్టయితే యూ హ్యావ్ దట్ స్ట్రిప్డ్ డ్రెస్సెస్, అవన్నీ కూడా చాలా యూనో జాగ్రత్తగా చూసుకుని చేసుకున్నవి. ఆల్సో మై ఐలైనర్, మై లిప్స్టిక్, ఎవ్రీథింగ్ చాలా జాగ్రత్తగా కూర్చుని ఒక రోజంతా వీ హ్యాడ్ దట్ డిస్కషన్. కాస్ట్యూమ్ డిజైనర్, స్టైలిస్ట్ అందరం కూర్చుని చాలా జాగ్రత్తగా హీ వాంటెడ్ ద సేమ్ వే. నా హెయిర్ స్టైల్ ఒకటి సెట్ అవ్వక, లైక్ హీ హ్యాడ్ టూ మెనీ ఆప్షన్స్, ఇది చేయాలి అది చేయాలని. బట్ ఫైనలీ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి వెరీ బ్యూటిఫుల్. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వచ్చి ఫస్ట్ లుక్ చాలా బాగుందని చెప్తుంటే ఆల్ క్రెడిట్ goes to director. మీకు ఎన్ని క్రెడిట్స్ చూసారా? లిప్స్టిక్ కోసం ఏంటి లిప్స్టిక్ కోసం వాడాలని వన్ డే డిస్కషన్.
అరే రే ఏం తెలుసండి మీకు ఆడపిల్లల బాధ ఏంటండి లిప్స్టిక్ ఒక డ్రెస్ కి లిప్స్టిక్ సెట్ సేమ్ సెట్ కాకపోతే ఎలివేట్ అవ్వము. ఎందుకంటే మా కళ్ళ గురించి కవిత్వాలు రాస్తారు, మా పెదాల గురించి కవిత్వాలు రాస్తారు, బుగ్గల గురించి రాస్తారు, కాబట్టి తప్పులేదు. అంత నేను అందరినీ సపోర్ట్ చేస్తున్నాను. సో డైరెక్టర్ గారు మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు. అండ్ క్రెడిట్ షుడ్ బి గివెన్ టు మా డిఓపి అండి, Okay. ప్రవీణ్ బంగారి. ఈ వాస్ లైక్ వెరీ అంటే టూ మచ్ హార్డ్ వర్కింగ్ అండి. ఎవ్రీథింగ్ వెరీ పర్టికులర్ గా ప్రొడక్షన్ డిజైన్, ఒక ఈ కలర్స్ ఇది అని చెప్పేసి లైక్ హీ సపోర్టెడ్ మీ. లేదంటే ఇట్స్ ఆల్ లైక్ ఆల్ ఆఫ్ దెమ్ యాక్టర్స్, టెక్నీషియన్స్, ఇఫ్ ఎవ్రీవన్ కమ్ టుగెదర్ దెన్ ఓన్లీ. అవును, మనం అంత బ్రెయిన్ లో మనకున్నది ఇంప్లిమెంట్ అవ్వకపోతే యూజ్ ఉండదు. లేదంటే ఇదైతుంది. అండ్ మరి ఒక ఫైనల్గా మీ మాటల్లో ఒకవేళ ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఈ మూవీలో మీరు అంటే ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? లైక్ సైన్స్ గొప్ప అని చెప్పబోతున్నారు, లేకపోతే అంటే సీక్రెట్ చెప్పకండి, బట్ ఎలా ఆడియన్స్ ఏ పర్స్పెక్టివ్లో చూస్తే బాగుంటుంది అంటారు? న్యూట్రల్ పర్స్పెక్టివ్ తో చూస్తే బెటర్ అండి. ఓకే, సో యు విల్ లైక్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యి వెళ్తారు. బేసిక్ గా యు విల్ ఎంటర్ ద వరల్డ్ ఆఫ్ శంబాల అండ్ యు విల్ ఎక్స్పీరియన్స్ దట్ వరల్డ్. డెఫినెట్ గా థియేట్రికల్లీ ఇట్స్ ఎ థియేటర్ మూవీ అండి. బేసిక్ గా వన్స్ యూ కమ్ టు ఇట్స్ నాట్ అబౌట్ అ స్టోరీ, దాని అన్నిటికన్నా కూడా దట్ ఎక్స్పీరియన్స్ విల్ బీ వెరీ గుడ్ ఫర్ యూ. యూ విల్ ఎంజాయ్ దట్ ఎక్స్పీరియన్స్ అండి. యూ విల్ ఫీల్, మీరు ఎమోషన్ ఫీల్ అవుతారు, మీరు భయపడతారు, మీరు యాంగ్జైటీ ఫీల్ అవుతారు. సో యూ విల్ బి థ్రిల్డ్, యూ విల్ బి సర్ప్రైజ్డ్ విత్ ద ట్విస్ట్ దట్ ఆర్ గోయింగ్ టు కమ్. అంటే మాకు ఏ సింపతి ఫీల్ అవుతారు. మీరు సింపతి, ఎంపతి, యువర్ ఫీల్. సో మొత్తం అన్ని నవరసాలు అన్ని అందులో ఉంచారు. ఉంటాయి. అండ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కూడా ఎలా ఉంది అంటే లైక్ ఎవ్రీ నెక్స్ట్ థింగ్ వచ్చేది మీకు, అంటే ఇప్పుడు మనం బఫేకి వెళ్తే లాస్ట్ ఇట్ వస్తుందో ఆ విధంగా లైక్ ఇట్ విల్ బి గోయింగ్ స్టెప్ బై స్టెప్ అప్. సో విల్ డెఫినెట్లీ బి సర్ప్రైజ్డ్. సూపర్. అంటే ఒక్కసారి ఇంకోటి, ఈ మూవీ తర్వాత మీ బ్రెయిన్లోకి అందరు వెళ్ళి ఇట్లా ఒకసారి ఈత కొట్టాలనుకుంటారు. అసలు ఏముంటుంది మీ బ్రెయిన్లో? సైన్స్ని అంతగానే తవ్వారు, ఎలా పాసిబుల్ అని. సూపర్. అండ్ ఆది గారు, లైక్ ఇప్పుడు మూవీస్ ట్రెండ్ అవ్వడం కానీ హిట్ అవ్వడం అంతా కూడా కంటెంట్ ఎంత బాగున్నా మీరు అన్నట్టుగానే ప్రమోషన్స్ హైప్ చేస్తేనే అది సూపర్ పాన్ ఇండియా మూవీ కూడా అవుతుంది, నార్మల్ మూవీ. లేదంటే ఎంత సూపర్ హిట్ మూవీ అయినా ప్రాపర్ ప్రమోషన్స్ లేకపోతే నార్మల్ మూవీ అయిపోతుంది. సో దీనికి మీ ఒపీనియన్ ఏంటండి? అంటే చాలా ఇదివరకు అంటే బిఫోర్ కోవిడ్ అయితే కొంచెం మనం అలాగ థియేట్రికల్ అంతా కొంచెం బాగుండేదండి. ఇప్పుడు ఆఫ్టర్ ఏంటంటే ఇట్స్ టాస్క్ ఫర్ ఎవ్రీ వన్, అందరికీ. సో అట్ ది సేమ్ టైం కంటెంట్ బాగుంది అని టాక్ వచ్చే మాత్రం అసలు ఏది చూడట్లేదు, జనం వచ్చేస్తున్నారు థియేటర్కి. సో దట్ ఈస్ అ పాజిటివ్ సైన్. బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే నార్మల్ రెగ్యులర్ ఫిలిమ్స్ అనేసరికి జనాలు అంతగా ఇష్టపడట్లేదు. బట్ ఏదో ఉండాలి మూవీలో. ఐ కాంట్ సే దట్ ఈవెన్ రెగ్యులర్ ఫిలిమ్స్ కూడా అలా కాదు, బట్ ఈవెన్ రెగ్యులర్ ఫిలిమ్స్ కూడా ఇప్పుడు కొన్ని ఆడినాయి, బట్ అందులో ఏదో ఒక మ్యాజిక్ జరిగింది. లాజిక్ ప్లస్ ఎమోషన్ రెండు, ఏదో ఎమోషన్ కానీ ఏదైనా సాంగ్స్ కానీ అలాగా. బట్ నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రమోషన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడం అనేది చాలా చాలా టఫ్ టాస్క్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ వెరీ హ్యాపీ దట్ శంబాలాకి ప్రమోషన్స్ బాగా జరుగుతున్నాయి, బాగా చేస్తున్నాం అని అంటున్నారు. బయట ఫీడ్బ్యాక్ మేము తీసుకుంటున్నాం. ట్రైలర్ కూడా ప్రభాస్ రిలీజ్ చేశారు. సో ఆ పుష్ కూడా వచ్చింది, ప్రభాస్ గారు అడిగిన వెంటనే ఆయన చేయడం. అండ్ మా సినిమాల కంటెంట్ ఉండడంతో పాటు ఆయన స్టార్ పవర్ యాడ్ అవడంతో అది జప్పని వెళ్ళిపోవడం. అండ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ ట్రైలర్ ఓపెనింగ్ లో మనం మెయిన్ థింగ్ మాట్లాడడం మర్చిపోయాం యాక్చువల్లీ. మన సాయి కుమార్ సార్ వాయిస్ వినగానే అందరికి ఫస్ట్ సగం గూస్ బంప్స్ అక్కడే వస్తాయి. సో సార్ కూడా మీ ఈ స్టోరీ గురించి ఏమన్నా డిస్కస్ చేశారా మీతోటి? ఇలా ఉంటుంది. డాడ్ వాయిస్ ఓవర్ నేను యాక్చువల్లీ విజువల్స్ చూపించాను అనమాట ఒక రోజు ఎయిర్పోర్ట్లో. సో వీఆర్ ట్రావెలింగ్ అండ్ ఎయిర్పోర్ట్లో తను దాన్ని బెటర్మెంట్ చేస్తూ ఉంటే ఆ విజువల్స్ చూపిస్తే ఆ విజువల్స్ డాడీకి చూపించాయి. ఆయనకి చాలా బాగా నచ్చింది. అండ్ ఐ వాంటెడ్ డాడ్ యాక్చువల్లీ ఆ వాయిస్ డాడ్కి, ఎందుకంటే కొంచెం గ్రాంథికం కూడా ఉంది. సో ఆయనే చెప్పాలి ఇది 100% అని అనుకున్నాం. తనకి చెప్తే తను కూడా చాలా బాగుంది సార్, ఐడియా చాలా బాగుంటుంది అన్నారు. సో ఆయన కూడా 2-3 times అయినా వచ్చి చెప్పడం, మళ్ళీ ట్రైలర్కి మళ్ళీ వచ్చి చెప్పడం. సో ఒక వెరీ ఇంపార్టెంట్ సీక్వెన్స్ అది. అలాంటి వాయిస్ చెప్తేనే థియేటర్ కూడా వింటుంది. అండ్ ఈవెన్ ట్రైలర్లో కూడా నేను సరౌండ్లో విన్నాను. నార్మల్ ఫోన్లో చూస్తేనే ఆయన వాయిస్ గూస్ బంప్స్ వస్తాయి. సరౌండ్ సౌండ్లో థియేటర్లో ట్రైలర్ చూస్తున్నప్పుడు ఆయన వాయిస్తో ఓపెన్ అయ్యేసరికి అసలే వాయిస్ కి ఫ్యాన్స్ ప్రసాద్ ల్యాబ్ లో విన్నప్పుడు ఆ ఫీలింగ్ వేరే. అవును. సాయి కుమార్ గారు కూడా లైక్ he came dubbing పాపం 2 to 3 times వచ్చారు. అవును. అసలు నార్మల్ గా ఒక యాక్టర్ కి కానీ లేదా ఒక హీరోగా పర్ఫార్మెన్స్ కి కాదు, వాయిస్ కి ఫ్యాన్స్ ఎక్కువగా ఉండడం అంటే సాయి కుమార్ సార్ కి తెలిసిందే. లేదు, ఆ టేక్ ఆఫ్ ట్రైలర్ లో మీరు ఏ విధంగా టేక్ ఆఫ్ ఉందో మూవీలో కూడా ఆ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అంతా ఇట్స్ సాయి కుమార్ గారి వల్ల లైక్ ఇట్ ఎన్హాన్స్డ్ అట్లీస్ట్ 50-60% సీక్వెన్సెస్ డెఫినెట్ గా.
చాలా ఎగ్జైట్మెంట్, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ చాలా చెప్తున్నారు. అండ్ మీరు అర్చన గారు మీ తరపున ఆడియన్స్కి మూవీ గురించి ఏం చెప్తారు? డెఫినెట్లీ దిస్ ఈజ్ అ విజువల్ ట్రీట్ అండ్ మాతో పాటు అండ్ మీరు మా ఆడియన్స్కి ఎలా పరిచయం అవుతారు, మన తెలుగు ఆడియన్స్కి, అది కూడా చెప్పండి. దేవిగా నన్ను అందరూ బాగా గుర్తుపెట్టుకుంటారు యాజ్ అ బ్యూటిఫుల్ విలేజర్, ఒక అమ్మాయి పూజారి కూతురులాగా బాగా గుర్తుపెట్టుకుంటారు. అండ్ ఆల్సో నన్నే కాదు ప్రతి ఒక్క క్యారెక్టర్ గుర్తుండిపోతుందండి. యాజ్ మధు సెడ్, ప్రతి క్యారెక్టర్కి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఒక క్యారెక్టర్ వచ్చింది వెళ్ళింది అని కాకుండా ఒక కంక్లూజన్ ఉంది, ప్రతి క్యారెక్టర్కి ఒక కంక్లూజన్ ఉంది కాబట్టి సో ఎవ్రీ క్యారెక్టర్ విల్ బి రిమెంబర్డ్. అండ్ ఆల్సో మాతో పాటు మా మిస్టికల్ వరల్డ్లోకి మిమ్మల్ని కూడా తీసుకెళ్లే ప్రయత్నమే మా శంభాల మీ అందరి కోసం చేసింది. దిస్ ఇయర్ యునో ఇస్ గోన్ ఎండ్ విత్ అ బ్యాంగ్ అనే చెప్తున్నాను. సో ఈ ఇయర్ని చాలా అమేజింగ్గా ఎండ్ చేయబోతున్నాము. అండ్ డెఫినెట్లీ ఇట్స్ అ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ సినిమా. సౌండ్స్, విజువల్స్, ఎమోషన్ అన్నీ కూడా ఉంటుంది. ఒక ప్రాపర్ ఫుల్ మీల్స్ లాగా ఉండబోతుంది. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ అ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ సినిమా బికాస్ ఐమ్ టెలింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. సో మీరు ఎవరు మిస్ అవ్వద్దని థియేటర్స్లో. సో మన డిసెంబర్ పూజారి గారు అమ్మాయి చెప్తుంది, విందాం కొంచెం. ఎందుకంటే పూజారి గారు అమ్మాయి అసలే పూజారి గారు అమ్మాయి అంటారా బాగుంటుందంట అని అందరు చూసే అబ్బాయిలందరూ మన అమ్మాయి చెప్తుంది కాబట్టి విని థియేటర్స్కి రండి. అండ్ మధు గారు మీరేం చెప్తారు మరి? పూజారి గారి అమ్మాయి చెప్పింది కాబట్టి నేను మా అమ్మ అంటాను. స్మార్ట్ అండి. లేదు యాజ్ ఇట్ ఈస్ గా వాట్ ఎవర్ షీ సెడ్, థియేటర్కి వస్తేనే ఫన్ సినిమా. మనం ఆ వరల్డ్ లోకి వెళ్ళిపోతాం, శంబాల అనే వరల్డ్ లోకి. నేను ఆ వరల్డ్కి నేను వెళ్తున్నాను, నాతో పాటు మీరు కూడా వచ్చేసి కొంచెం ఇచ్చేద్దాం, లేకపోతే లావ్ అయిపోయి అనవసరంగా డైటింగ్లు బదులు ఇది చాలా ఈజీ కదా మనం థియేటర్కి వెళ్ళి. మీరు ఇందాక అడిగినట్టు గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయి అన్నారు కదా, ఎవ్రీ ఒక 15-20 minutes ఒక గూస్ బంప్ మూమెంట్ ఉంటుంది. అబ్బా ఇంకేం కావాలి, ఇంతకు మించి ఏం కావాలి? ఎవ్రీ అదే మూమెంట్ ఐ పర్సనలీ ఫీల్ ఇట్, ఎవ్రీ 15-20 minutes కి గూస్ బంప్ మూమెంట్. సమ్ అదర్ థ్రిల్ చిల్స్ ఉంటాయి. ఈ ఒక్క మంత్ కొంచెం జెట్ స్పీడ్ లో పరిగెడితే బాగుండు. సో థియేటర్ కి తొందరగా వెళ్ళిపోయి మనం శంబాల ప్రపంచాన్ని చూద్దాము. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.